పరమ గురువులతో జీవనం. లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ. నీచమైన అనుభవం. నన్ను తెలిసిన ఒక ఆయన పచ్చిక బయల్లో గడ్డిని కోసి ఆ గడ్డిని పశువుల మేత కోసం అమ్మి జీవనం గడిపేవాడు. కానీ నన్ను చూసి ఈర్ష్యపడేవాడు. స్వామి రామ ఏ పని చేయకుండానే జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పువ్వులు సమర్పించి తివాచీలు పరిచి ఉండడానికి మంచి బసలు ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఆయనకు స్నాన పానాదులు జరిపి ఆహారం వండి ఆయన అవసరాలను తీరుస్తారు. స్వామిగా ఉండటం చాలా బాగుంటుందన్న మాట అని ఆయన తలపోసాడు. స్వామిగా కపట జీవితం సాధిస్తే జీవితం హాయిగా గడిచిపోతుందన్న ఆలోచన ఆయనకు వచ్చింది. భార్యని పిలిచి 6 నెలలు స్వామిగా కపట జీవితం సాగిస్తాను, ఏమవుతుందో చూద్దాం అని చెప్పాడు. కానీ నాకు ధనం అవసరం, కుటుంబాన్ని పోషించే భారం మీదే కదా అని ఆమె అడ్డు చెప్పింది. ప్రజలు నాకు అర్పించే ధనాన్నంతా నీకు పంపిస్తాను అని ఆయన బదులు చెప్పాడు. తాను కొంత ధనం పొదుపు చేసి తగిన బట్టలు కొనుక్కుని సన్యాసిగా నటించడం మొదలుపెట్టాడు. ముందు 3 రోజులు ఆయనకు ఆకలిగా ఉందా అని కూడా ఎవ్వరూ అడగలేదు. నేను తినకపోయినా చాలామంది జనులు నా వద్దకు వచ్చి ఫలాలు అర్పిస్తుంటే చూసి చాలా అవమానపడ్డాడు. ప్రజలు నాకేమైనా సమర్పిస్తే నేను అవి ఇతరులకు ఇచ్చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా నేను ఎవరికి రుణపడలేదు. అవి నాకు సమర్పించి వాళ్ళ ప్రేమ గౌరవాన్ని చూపేవారు. ఇవి ఇంకొకరికి ఇవ్వడంతో నా ప్రేమను చూపాను. 7 రోజులైంది. బరువుగా బాగా కోల్పోయాడు. కానీ ఆయనకు ఏమీ ధనం రాలేదు. రాత్రిపూట రహస్యంగా భార్య వద్దకు వెళ్ళేవాడు. నువ్వొక వెర్రివాడివి, ఇన్నాళ్ళు ధన సంపాదన బాగానే ఉండేది, ఇప్పుడు ఆ సంపాదన కూడా లేదు. కనీసం స్వామి వద్దకు వెళ్ళి ఆయన జీవిత సాఫల్యానికి రహస్యమేమిటో కనుక్కోకూడదు అని చెప్పింది. సన్యాసి వేషధారణలో ఆయన నా వద్దకు వచ్చాడు. స్వామీజీ, దయచేసి ముందుకు రండి అని నేను అన్నాను. నేను మిమ్మల్ని ఏకాంతంగా ఒక ప్రశ్న అడగాలి అని ఆయన చెప్పాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళను బయటికి వెళ్ళి వేచి చూడమన్నాను. తమ విజయ సాఫల్యానికి రహస్యమేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. నేను విజయుడన్న సంగతి నాకు తెలియదే, ఏ విధంగా నేను విజయుడని మీరు అనుకుంటున్నారో చెప్తారా అని నేను అడిగాను. అడగకుండా మీకు ధనం వస్తుంది. ఈ నివాస కుటీరాలు మీకోసం ఉంచుతారు, కారులు మీకోసం వస్తుంటాయి, చాలామంది జనులు వచ్చి మీ సమక్షంలో కూర్చుంటారు, ఎందుచేత అని అడిగాడు. నేను ఇవన్నీ కావాలని ఆశించినప్పుడు ఇవేమీ నా దగ్గరికి రాలేదని నీకు తెలుసా? కానీ ఇవేవి నాకు అక్కర్లేదని నేను అనుకున్నప్పుడు నుండి వాటంతటవే వస్తున్నాయని జవాబిచ్చాను. ఈ సందర్భంలో వివేకానంద వారు చెప్పినది గుర్తు తెచ్చుకోవాలి. అదృష్టం ఒగడ లాంటిది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఆమె పారిపోతుంది, ఆమెపై నువ్వు మోజు చూపకపోతే నీ వెంట పరిగెడుతుంది. ప్రాపంచిక ఆకర్షణ శక్తులు. ఒకసారి విద్యాధికుడైన యువకుడు సన్యాసాశ్రమం తీసుకోవాలని నిర్ణయించాడు. స్వామీజీలు ఎలా ప్రవర్తిస్తారో అలాగే సంభాషిస్తారో జాగ్రత్తగా పరిశీలించాడు. ఏ పదమును అనుసరించకుండా, ఏ శిక్షణ పొందకుండా తనకు తానే దానికి తగ్గ దుస్తులు, బాహ్య ప్రవర్తనలతో స్వామిగా ప్రకటించుకున్నాడు. ఒకరోజు ఉత్తర కాశీలో ఉన్న నా ఆశ్రమానికి వచ్చి కొన్నాళ్ళు ఉండడానికి అనుమతి కోరాడు. ఎప్పుడూ నాతో మాట్లాడుతున్నా అంతసేపు అతని చూపు నా చేతి గడియారంపైనే ఉండేది. ఎవరో ఒక ఆయన ఒమేగా క్రోనోమీటర్ వాచీని నాకు బహూకరించారు. నేనెప్పుడూ అది సాధారణ వాచియా లేక ఖరీదైన వాచియా అని ఆలోచించలేదు, ఖాతరు చేయలేదు. మేమెప్పుడు మాట్లాడుకున్న అతని సంభాషణలు వాచి గురించే ఎత్తేవాడు. వాచి కొట్టొచ్చినట్లు ఎలా కనబడుతుందో, దాని డిజైన్ ఎంత ఆకర్షణీయంగా ఉందో, అది సమయాన్ని ఎంత చక్కగా చూపిస్తుందో కదా అని అంటూ ఉండేవాడు. 3 రోజుల తర్వాత, బాబు, నేను కొన్నాళ్ళు గంగోత్రికి వెళ్తున్నాను, వాచిని కొంచెం భద్రంగా చూసి పెడతావా అని ఆయనతో అన్నాను. నా కంబలి, పాదరక్షకులు తీసుకుని నా అతిథికి వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరాను.
త్వరలోనే నా ఆశ్రమంలో ఈ మనిషి నా వాచి మాయమవుతాయని నాకు తెలుసు. గంగోత్రికి నిజంగా వెళ్ళాలనుకోలేదు. ఏం జరుగుతుందో చూద్దామని మాత్రమే అలా చేశాను. త్వరలో తిరిగి వచ్చేశాను. అనుకున్నట్టుగానే ఆ మనిషి వాచి వెళ్ళిపోయి, ఇది జరిగిన తరువాత పోయిన వాచి గురించి అందరూ అడిగారు. అది వాడబడుతుందని నేను వారికి చెప్పాను. నేనేమీ దాని గురించి పట్టించుకోలేదు. అనుకోకుండా 6 నెలల తర్వాత ఈ యువకుడు హరిద్వార్ రైల్వే స్టేషన్లో నాకు తారసిల్లాడు. అతను బాగా కలవరపడి పారిపోదామనుకున్నాడు. అయ్యా, నేను చేసినది చాలా పెద్ద తప్పు అని అన్నాడు. నువ్వు నాకేమీ చేయలేదే, నువ్వు చేసినది తప్పు అనుకుంటే అలాగా మరొకసారి చేయకు అని జవాబిచ్చాను. అప్పుడు అతను ఆ వాచిని ధరించలేదని నేను గ్రహించాను. అందుచేత అది ఎక్కడుంది, ఎలా పనిచేస్తుంది అని అతన్ని అడిగాను. నాకు ధనం అవసరమై దానిని విక్రయించాను అని అతడు జవాబిచ్చాడు. ఇది జరిగిన కొన్నాళ్ళలో ఆ వాచి మరలా నన్ను చేరింది. ఆ వాచి కొన్నది నా శిష్యుడే. అది నాదిగా గుర్తించి నాకు తెచ్చి అప్పగించాడు. ఆ యువకుడిని మరలా చూశాను. మరొకసారి అతనికి ఈ వాచి ఇచ్చాను. ఈ వాచి నీకు సహాయపడగలిగితే ఇది నీ దగ్గరే ఉండాలి అని చెప్పాను. మొట్టమొదట నేను చెప్పిన తీరు అంగీకరించి అర్థం చేసుకోలేకపోయాడు. కానీ మెల్లమెల్లగా తాను అనుకునే విధంగా కాక ప్రాపంచిక విషయాల మీద పూర్తిగా భిన్నమైన అభిప్రాయం ఉండవచ్చునని ఆయన తెలుసుకున్నాడు. ఆ సంఘటన ఆయనపై గట్టి ప్రభావం చూపింది. దానితో స్వీయ శిక్షణకు తగిన ఆశ్రమాన్ని నేను సలహా ఇచ్చి చోటుకి వెళ్ళాడు. అప్పుడు అతడు పూర్తిగా మారిపోయిన వ్యక్తి. చాలామంది వాళ్ళ అంతర్గత లోపాలను ఎదుర్కోలేకపోతున్నారు. వాళ్ళు తమకు ఇష్టం లేకున్నా, వదులుకోలేకున్నా తమ అలవాట్లను, కోరికలను, విరుద్ధ తత్వాలను ప్రతిఘటించడానికి ఒప్పుకోవటం లేదు. వాటిని వదులుకోలేకపోతున్నారు. వాళ్ళు తమ నిజ స్వరూపాన్ని ఇతరులు తెలుసుకోలేకుండా జాగ్రత్త పడుతూ లేనిది ఉన్నట్లు చూపడానికి కొనసాగిస్తున్నారు. ఎక్కడో, ఎవరితో, ఏదో సందర్భంలో మన బలహీనతలు బహిరంగపరచాలి. చిక్కులు కలిగించి ఈ అలవాట్లను మనసులో అణిచివేయకూడదు. ఈ దాచుకున్న రహస్యాలు మన పెరుగుదలకు అడ్డు వస్తాయి. మనం ఎదుర్కోలేని బలహీనతలు అవతల వాళ్లకు ఉన్నట్టు చూపిస్తాం. ధ్యాన సమయంలో ఈ కలవరపరిచే ఆలోచనలను, కోరికలను మెల్లగా పైకి రావడానికి అవకాశం ఇచ్చే వాటిలో నిమగ్నమవ్వకుండా వాటిని పరిశీలించవచ్చు. ఈ విధంగా ధ్యానం మన సమస్యలను పరిష్కరించుకొని చక్కని జీవనం సాగించడానికి ఉపయోగపడే సాధనం. ఇల్లు, బాధ్యతలు పరిత్యజించేవారు వారితో ఇంకా పెనవేసుకుని ఉన్న గత జీవితపు సంస్కారాలను వెంటబెట్టుకుని వెళ్తుంటారు. వాటిని వదిలించుకోవడానికి చాలా కాలం పడుతుంది. దీని కొరకు సృజనాత్మక భావాలను, పరమాత్మక చింతనలతోనూ నిరంతరం మనస్సుని యందు నాటుతూ ఉండవలెను. స్వీయ శిక్షణ పదాన్ని అనుసరిస్తే మనస్సులోని చెడు భావాలు వెలికితీసి మంచి భావాలు నాటడానికి వీలవుతుంది. ఈ కాలపు అధ్యాపకులు చాలామంది ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, క్రమశిక్షణ లేకుండా నేర్పగలగడం తమకు తెలియనని చెప్పుకుంటున్నారు. వారు మంచి ప్రయోగ విధానాలను ప్రవేశపెట్టవచ్చును. కానీ ముందుగా విద్యార్థులు సుశిక్షితులుగా అయ్యేటట్టు తర్ఫీదుని ఇవ్వకపోతే ముందుగా భూమి దున్నకుండా విత్తనాలు వేసినట్టుంటుంది. పరమార్థక చింతనా పదంలో స్వీయ శిక్షణ అతి ముఖ్యమైనది. స్వామిగా కానీ భిక్షువుగా కానీ అవటం అంత ముఖ్యం కాదు. స్వీయ ప్రవర్తన నియమావళి స్వీయ నియమ ప్రవర్తన జీవితంను అంగీకరించడం ముఖ్యం. లోపల జీవితానికి బయట జీవితానికి వారధి అవసరం. దేర్ నీడ్ టు బీ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ లైఫ్ వితిన్ అండ్ వితౌట్. ఈ వారధికి క్రమశిక్షణ అనేది పునాది. ప్రజలు ప్రయోగ సాధనలతో ఆకర్షింపబడకుండా వారిలో వారు అంతర్గతంగా క్రమశిక్షణ పొందడం అలవర్చుకోవాలి.